స్టార్టింగ్ లోనే మనకి స్కాట్లాండ్ లో ఉన్న ఒక ఐలాండ్ ని చూపిస్తారు. ఈ ఐలాండ్ పైన ఒక వాచ్ టవర్ ఉంటుంది. ఇక్కడ మేసన్ అనే ఒక వ్యక్తి తప్ప ఇంకెవ్వరు మనుషులు ఉండరు. తను ఒక్కడే ఉంటే పిచ్చోడైపోతాడు కాబట్టి తనతో పాటు ఒక కుక్కని పెంచుకుంటాడు. ఇలా ఈ ఐలాండ్ పైన తను ఒక్కడే చాలా రోజుల నుంచి ఉన్నాడు. ప్రతి వారానికి ఒకసారి తన దగ్గరికి ఒక బోట్ వస్తుంది. ఆ బోట్ లో ఒక వ్యక్తి ఇంకా తన మనవరాలు జెస్సీ ఇద్దరు కలిసి మేసన్ కోసం ఫుడ్ తీసుకొని వస్తారు. అలా బోట్ అక్కడ ఆగగానే జెస్సీ ఆ బోట్ లో నుంచి ఫుడ్ తీసుకొని పడవలో అక్కడ నుంచి ఐలాండ్ పైకి వచ్చి అక్కడ ఫుడ్ ని పెట్టి దాని మీద ఒక చిన్న గిఫ్ట్ ని పెట్టి అక్కడ నుంచి తిరిగి వాళ్ళు వెళ్లిపోతారు. ఇలా వాళ్ళు ఫుడ్ తీసుకువస్తున్నారు కానీ మేసన్ ఒక్కసారి కూడా వాళ్ళని కలిసింది లేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేసన్ ఆ ఫుడ్ ని తీసుకొని తింటాడు. తర్వాత వారం మళ్ళీ జెస్సీ ఫుడ్ ని తీసుకొని అక్కడికి వస్తుంది. కాకపోతే ఇప్పుడు పాపకి ఎలాగైనా సరే మేసన్ ని చూడాలి, తనతో మాట్లాడాలి అనుకుంటుంది. ఎందుకంటే ఎవరో తెలియకుండా ఫుడ్ పెడుతుంటే తనకి కూడా ఏదోలా ఉంటుంది కదా. అలా ఫుడ్ తీసుకువెళ్లి డోర్ ని కొడుతుంది. మేసన్ డోర్ ని ఓపెన్ చేసి ఫుడ్ తీసుకుని డోర్ క్లోజ్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడే నిలబడి ఉంటుంది జెస్సీ. అలా వెళ్లిపోకుండా ఉన్న జెస్సీని చూసి అసలు నీ ప్రాబ్లం ఏంటి అంటాడు. దానికి జెస్సీ, చాలా ఏళ్ల నుంచి మేము నీ కోసం ఫుడ్ ని తీసుకువస్తున్నాం, కానీ దానికి బదులుగా నువ్వు తెచ్చినందుకు ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మరి ఇంత దారుణంగా కూడా ఉండరు కదా మనుషులు అంటుంది. కానీ మేసన్ మాత్రం ఆ చెప్పావులే కానీ ఇంకెప్పుడు ఇక్కడికి రాకు అని డోర్ ని క్లోజ్ చేస్తాడు. ఇక జెస్సీ కూడా డల్ గా వీడు మూర్ఖుల్లా ఉన్నాడు అనుకుని అక్కడ నుంచి వస్తూ ఉంటే ఇక్కడ బోట్ లో ఉన్న వ్యక్తి తుఫాన్ వచ్చేలా ఉంది, నువ్వు తొందరగా వచ్చేయమని జెస్సీని పిలుస్తాడు. జెస్సీ కూడా పడవ తీసుకొని ఆ బోట్ దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ తను వస్తుంటే తుఫాన్ ఎక్కువగా అవుతుంది. తన పడవ అక్కడే బోల్తా పడుతుంది. అలా నీళ్ళల్లో మునిగిపోతున్న జెస్సీని చూసి మేసన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీళ్ళల్లోకి తనని కాపాడడానికి దూకుతాడు. అలా లోపలికి వెళ్లి జెస్సీని కాపాడితే తన కాలు లోపల ఉన్న వలలో ఇరుక్కుపోయి ఉంటుంది. చాలా కష్టపడి జెస్సీని కాపాడతాడు. కానీ బోట్ లో ఉన్న వ్యక్తిని మాత్రం కాపాడలేకపోతాడు. ఎందుకంటే ఆ బోట్ డోర్స్ క్లోజ్ అయి ఉండడం వల్ల తను ఊపిరాడక లోపలే చనిపోతాడు. అలా మేసన్ జెస్సీని కాపాడి ఒడ్డుకు తీసుకువస్తాడు. జెస్సీ కాలికి పెద్ద గాయం కూడా అయి ఉంటుంది. అందుకే తనని వెంటనే లోపలికి తీసుకువచ్చి తన కాలికి ట్రీట్మెంట్ చేస్తాడు. కొంతసేపటి తర్వాత జెస్సీకి మెలకువ రాగానే ఆ బోట్ లో ఉన్న వ్యక్తి గురించి అడుగుతుంది. దానికి మేసన్, తను చనిపోయాడు, నేను నిన్ను మాత్రమే కాపాడగలిగాను అంటాడు. అప్పుడు జెస్సీ, అయితే మరి పోలీసులకి కాల్ చేసావా? నా ఫ్యామిలీ నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్లిపోవాలి అంటుంది. దానికి మేసన్, కదల్పడకు, నీకు అసలు ఫ్యామిలీయే లేదు, ఉన్నదే ఆ బోట్ లో ఉన్నవాడు, ఇప్పుడు వాడు కూడా చనిపోయాడు కాబట్టి నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అంటాడు. ఆ మాట వినగానే జెస్సీ షాక్ అవుతుంది. అసలు నా గురించి ఇదంతా నీకెలా తెలుసు అంటుంది. దానికి మేసన్, నేను మీ అంకుల్ మొదట్లో కలిసి పనిచేసేవాళ్ళం, అందుకే తన గురించి నాకు బాగా తెలుసు అంటాడు. అలా చెప్పి మేసన్, నువ్వు రెస్ట్ తీసుకో అని తను ఎప్పట్లాగే చేపలు పట్టే దగ్గరికి వెళ్లిపోతాడు. తను వెళ్ళగానే జెస్సీ ఆ ఇంట్లో మొత్తం వెతికితే తనకు ఒక చాకు దొరుకుతుంది. ఆ చాకుని తన దగ్గరే పెట్టుకుంటుంది. వీడేదైనా తేడాగా బిహేవ్ చేస్తే ఏసి పడదొబ్దాము అని. అలా నైట్ కి ఆ కత్తి తన దగ్గరే పెట్టుకుని పడుకుంటుంది. ఆ ప్లేస్ కొత్త కాబట్టి తనకి వింత వింత భయంకరమైన కలలు వస్తాయి. ఆ కలలకి పాప తల అటు ఇటు ఊపుతుంటే ఏమైందో చూద్దామని మేసన్ పక్కకి రాగానే పాప సడన్ గా లేచి వీడేదో చేయడానికి వచ్చాడని తన గొంతు మీద కత్తి పెడుతుంది. కానీ మనోడు మాత్రం అస్సలు భయపడాడు. నీకు కత్తిని పట్టుకోవడం కూడా రావట్లేదని ఆ కత్తిని ఎలా పట్టుకోవాలో నేర్పిస్తాడు. ఇక తర్వాత నుంచి మేసన్ జెస్సీ కాల్ని బాగు చేయడానికి చాలా ట్రై చేస్తాడు. కొన్ని రోజుల వరకు తనని తన దగ్గరే పెట్టుకుని ఒక కన్న కూతురులాగా చూసుకుంటాడు. తర్వాత మేసన్ ఒక డ్రాయింగ్ వేస్తూ కనిపిస్తాడు. ప్రతిరోజు తను ఈ డ్రాయింగ్ ని వేస్తూ ఉంటాడు. ఇక తర్వాత నుంచి జెస్సీ కూడా అక్కడ ఉండడం అలవాటు చేసుకుంటుంది. అక్కడ ఉంటే తన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఉన్న కుక్కతో కూడా తను చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. తర్వాత మేసన్ పక్కన ఉన్న సిటీ లోపలికి వెళ్లి జెస్సీకి కావలసిన కొన్ని బట్టల్ని, అవసరమైన సామాన్ని తీసుకుంటాడు. కానీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో తన ఫేస్ రికార్డు కాకుండా చాలా జాగ్రత్త పడతాడు. కానీ బయటికి వస్తున్నప్పుడు అక్కడ రీల్స్ చేసే బ్యాచ్ బయట నిలబడి ఉంటారు. వాళ్ళు రీల్స్ చేస్తున్నప్పుడు ఆ కెమెరాలో మనోడు పడిపోతాడు. కానీ తను అంతగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత లండన్ లో ఉన్న కోర్ట్ రూమ్ ని చూపిస్తారు. ఇక్కడ మెనాఫోర్డ్ అనే వ్యక్తి హీరింగ్ జరుగుతూ ఉంటుంది. తను MI6 ని తప్పుగా వాడి టియా అనే ఒక AI ని సృష్టించి ఉంటాడు. ఇది మొత్తం సీక్రెట్ గా ఉండాల్సిన అన్ని విషయాలని తెలుసుకొని బయటికి లీక్ చేస్తుంది. అలాగే ఇది ఓటింగ్ ప్యాటర్న్ ని కూడా అర్థం చేసుకొని ఎలక్షన్ లో కూడా వేలు పెడుతుంది. అందుకే కోర్టులో వెంటనే నువ్వు తయారు చేసిన AI ని క్లోజ్ చేయాలని చెప్తారు. కానీ మెనాఫోర్డ్ మాత్రం మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను AI ని సృష్టించింది సిటీలో క్రైమ్స్ జరగకుండా క్రిమినల్స్ ని ఆపడానికి, కానీ మీరు అర్థం చేసుకోకుండా నన్ను తప్పు పడుతున్నారు అంటాడు. తను ఎంత
చెప్పినా కోర్టులో ఉన్న ఎవ్వరు తన మాట వినరు. ఇంకోసారి ఇలా జరిగిందంటే నిన్ను బొక్కలో వేస్తామని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. తర్వాత మెనఫోర్డ్ ప్రైమ్ మినిస్టర్ ని కలవడానికి వెళ్తాడు. కానీ తను కూడా నేను ఈ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను, 1 నెల వరకు నన్ను ఈ విషయంలోకి లాగకు, కానీ ఒక్క విషయం మాత్రం నీకు చెప్తాను, రోబర్టా అనే అమ్మాయి MI6 కి డైరెక్టర్ గా ఉంది, తనే ఈ మిషన్ ని చూసుకుంటుంది, నాకు ఒక్క అవకాశం వస్తే తనని ఆ డైరెక్టర్ పొజిషన్ నుంచి పీకేసి మనకి కావాల్సినవని డైరెక్టర్ ని చేస్తాను, అప్పుడు మనం చెప్పినట్టే అంతా జరుగుతుంది అంటుంది. అది విని మెనఫోర్డ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సోషల్ మీడియాలో రికార్డ్ అయిన మేషన్ ఫోటోని MI6 డిటెక్ట్ చేస్తుంది. ఒక వ్యక్తిని మేము కనిపెట్టాం, అతని మీద ప్రైజ్ మనీ కూడా ఉంది అని. అది విన్న రోబర్టా అతన్ని ఎక్కడైతే రికార్డ్ చేశారో అక్కడికి మన ఆల్ఫా టీమ్ ని తొందరగా పంపించండి అంటుంది. ఇక్కడ మేషన్ ఆ వాచ్ టవర్ దగ్గరికి వచ్చేస్తాడు. జెస్సీ దగ్గరికి వెళ్లి తను తీసుకువచ్చిన బట్టల్ని ఇచ్చి తన కాలుని బాగు చేసి తర్వాత ఇద్దరు డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే మేషన్ కి ఏదో తేడాగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. బయటికి వచ్చి చూస్తే ఒక బోటు వీళ్ళ వైపే వస్తూ కనిపిస్తుంది. వెంటనే జెసికాకి చెప్తాడు, ఇక్కడేదో ప్రమాదం జరగబోతుంది, నువ్వు వెంటనే వెళ్లి బాత్రూమ్ లో దాక్కో, నేను బయటికి వెళ్లి వస్తానని బయటికి వస్తాడు. జెసికా వెళ్లి బాత్రూమ్ లో దాక్కుంటుంది. అలా తను బయటికి రాగానే బోట్ లో వచ్చిన వాళ్ళు ఆ ఐలాండ్ పైన దిగి వాచ్ టవర్ వైపు వస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఐలాండ్ పైన మేషన్ చాలా ట్రాప్లని ఏర్పాటు చేసి ఉంటాడు. అలా వచ్చిన వాళ్ళు తన దగ్గరికి వచ్చే లోపే ట్రాప్స్ ని యాక్టివేట్ చేస్తారు. కొంతమంది ఒక ప్లేస్ లో బందీగా అయిపోతారు, ఇంకొంతమందికి పైనుంచి రాళ్లు వచ్చి పడతాయి, ఇంకో కొంతమందికి ఫైర్ అంటుకొని చనిపోతారు. అలా చాలా మందిని చంపేసి జెసికా దగ్గరికి వెళ్లి మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని జెసికాని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు. జెసికాకి ఏమీ అర్థం కాదు, ఎవడెవడో వస్తున్నాడు, ఎందుకో చంపుతున్నాడు, ఈడెక్కడికో తీసుకువెళ్తున్నాడని కంగారుగా తన వెంట పరిగెడుతుంది. అలా బోట్ లో అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత రోబోటాకి తెలుస్తుంది తనను పట్టుకోవడానికి వెళ్లిన ఆల్ఫా టీం మొత్తం చనిపోయారు అని. అందుకే వాళ్ళ టీమ్ లో ఉన్న ఇంకొక ఖతర్నాక్ అయిన వ్యక్తి వర్క్ మ్యాన్ ని మేసన్ ని పట్టుకోవడానికి పంపిస్తుంది. ఇక్కడ మేషన్ వాళ్ళు ఒడ్డుకు వచ్చి ఒక ఇంటి దగ్గరికి బయలుదేరతారు. అలా వెళ్తున్నప్పుడే మేషన్ కి బ్లడ్ రావడం జెస్సీ చూసి నీకు బ్లడ్ వస్తుంది, నువ్వు రెస్ట్ తీసుకోవాలి అంటుంది. కానీ మనోడు మాత్రం నాకేం కాదు, ఇలాంటివన్నీ నాకు మామూలే అని వాళ్ళు అక్కడ నుంచి ఒక ఇంటి దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చి జెస్సీతో నీకు గన్ ఫైర్ చేయడం వచ్చా అంటాడు. కానీ పాప మాత్రం ఎప్పుడు గన్ను పట్టుకున్నదే లేదు. అప్పుడే మేషన్ తనకి గన్ ఇచ్చి ఆ గన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా ట్రిగర్ నొక్కాలని అన్ని చెప్పి అక్కడి నుంచి ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. ఇక్కడ మెనఫోర్డ్ తన ఆఫీస్ కు వచ్చి తన సిస్టమ్ ని ఆన్ చేయగానే తనకు తెలుస్తుంది పోలీసులందరూ ఒక ప్లేస్ కి వెళ్తున్నారు, అక్కడే మేషన్ ని పట్టుకోబోతున్నారు అని. అలాగే వర్క్ మ్యాన్ ని కూడా MI6 తనని పట్టుకోవడానికి పంపించిందని తెలుసుకుంటాడు. అప్పుడే మెనఫోర్డ్ వర్క్ మ్యాన్ కి మెసేజ్ చేస్తాడు, నువ్వు ఎవరినైతే చంపడానికి వెళ్తున్నావో వాణ్ణి ఇంకా వాడితో పాటు ఉన్న అమ్మాయిని ఇద్దరిని చంపే అని చెప్తాడు. దీంతో మనకి అర్థమవుతుంది ఆ వర్క్ మ్యాన్ గాడు మెనఫోర్డ్ తో కలిసిపోయాడు అని. ఇక్కడ మేషన్ ఒక ఇంట్లోకి వస్తాడు. ఇంట్లో తనకి ఎవ్వరు కనిపించరు, ఒక కుర్రాడు మాత్రం ఉంటాడు. ఆ కుర్రాన్ని చూస్తూ ఉండగానే ఒక వ్యక్తి బయట నుంచి వచ్చి మేషన్ కి గన్ గురిపెడతాడు. కానీ వెనక నుంచి జెస్సీ వచ్చి ఆ వ్యక్తికి గన్ గురిపెట్టి మాకు కొన్ని మెడిసిన్స్ కావాలి, అవి తీసుకొని ఏమీ చేయకుండా వెళ్లిపోతాం అంటుంది. దాంతో ఆ వ్యక్తి మేషన్ కి అయిన గాయానికి ట్రీట్మెంట్ చేస్తాడు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మేషన్ అక్కడ నుంచి వెళ్లిపోతూ నేను మాట ఇచ్చిన ప్రకారమే మిమ్మల్ని ఏమీ చేయనని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న కుర్రాడు దూలనా కొడుకు మాత్రం ఊరికే ఉండడు. పక్కకు వెళ్లి పోలీసులకి కాల్ చేస్తాడు. ఆ కాల్ రికార్డింగ్స్ ని రోబర్టో కూడా విని వర్కింగ్ మ్యాన్ కి ఆర్డర్ వేస్తుంది. ఆ ప్లేస్ లో మేషన్ ఉన్నాడు, అక్కడికి వెళ్లి వాడిని పట్టుకో అని. తర్వాత ఇక్కడ మేషన్ బయటికి వస్తూ ఉంటే బయట చాలా మంది పోలీసులు వస్తున్నట్టు కనిపిస్తుంది. వెంటనే పక్కన ఉన్న కుర్రాడిని చూస్తే ఆ కుర్రాడు నేనే పోలీసులకి కాల్ చేశానని చెప్తాడు. మనోడికి వాడిని కొట్టాలో చంపాలో అర్థం కాదు. అలా అక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడే ఆ కుర్రాడి తండ్రి డోర్ ఓపెన్ చేసుకుని బయటికి పరిగెత్తడానికి ట్రై చేస్తాడు. అప్పుడే బయట ఉన్న వర్క్ మ్యాన్ వాడి బుర్రలో బుల్లెట్ దింపి చంపేస్తాడు. అలాగే పోలీసులందరూ ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తారు. వెంటనే మనోడు వాళ్ళని పిచ్చ కొడతాడు. చంపడు, కానీ వాళ్ళు లేవడానికి కూడా ఓపిక రాకుండా కొడతాడు. అలా అక్కడ నుంచి జెస్సీని తీసుకుని వెళ్లిపోతుంటాడు. ఇప్పుడు తనకి బాగా తెలుసు MI6 లోనే టాప్ ర్యాంక్ లో ఉన్న వర్కింగ్ మ్యాన్ ని తనని పట్టుకోవడానికి పంపించారు. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. మేషన్ అక్కడే ఉన్న పోలీస్ వెహికల్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంటాడు. అప్పుడే వర్క్ మ్యాన్ కూడా తన కార్ లో మేషన్ ని పట్టుకోవడానికి వెనక వస్తాడు. ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీలా చాలా సేపు ఫైట్ జరుగుతుంది. నాన్ స్టాప్ గా వర్క్ మ్యాన్ గన్ తో షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మేషన్ తెలివిగా వర్క్ మ్యాన్ కార్ ని బోల్తా కొట్టిస్తాడు. అలా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోతాడు. అలా ఇంకో ప్లేస్ కి వచ్చి మేషన్ జెస్సీ ఇద్దరు ఆ పోలీస్ కార్ ని అక్కడే వదిలేసి ఇంకో కార్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత ఇక్కడ రోబర్టా మేషన్
మేషన్ ఫేస్ ని క్రిమినల్స్ తో మ్యాచ్ చేస్తే ఒక్క క్రిమినల్ తో కూడా మ్యాచ్ అవ్వదు. అందుకే తన గురించి తెలుసుకోవడానికి హెడ్ క్వార్టర్స్ కు వెళ్తుంది. అప్పుడే తనకి మేషన్ ఒక మెరిన్ పోలీస్ అని తెలుస్తుంది. ఆ మెరిన్ లో ఉన్నప్పుడే తను చనిపోయాడు. కానీ ఆ తర్వాత నుంచి తన వివరాలు ఏవి ఉండవు. ఇప్పుడు తన గురించి మొత్తం తెలుసుకోవాలంటే మెనఫోర్డ్ ఒక్కడే అని తనకి కాల్ చేసి మేషన్ గురించి అడుగుతుంది. తను ఇంతకు ముందు MI6 లో పనిచేశాడు, తన గురించి నీకు తెలుసు కదా అంటుంది. అప్పుడు మెనఫోర్డ్ నాకు బాగా తెలుసు, వాడు చాలా ధైర్యవంతుడు, ఏదైనా మిషన్ కి పంపిస్తే ఒక్కడే వెళ్లి పని పూర్తి చేసుకొచ్చేవాడు, వాడంటే నాకు చాలా ఇష్టం కూడా, అందుకే ఒక మిషన్ మీద వాడిని పంపించాను. కానీ మిషన్ మీద వెళ్ళిన వాడు మిషన్ ని కంప్లీట్ చేయకుండా వాళ్లతో కలిసిపోయి నన్ను మోసం చేశాడు. అందుకే మొత్తం MI టీం ని వాడిని పట్టుకోవడానికి పంపించాను. అక్కడ వాడు చాలా మందిని గాయపరిచి తప్పించుకున్నాడు. ఇప్పటి వరకు వాడిని వెతుకుతూనే ఉన్నాం, కానీ ఎక్కడ మాకు దొరకలేదు. తను చెప్పింది మొత్తం విన్న తర్వాత రోబర్టాకి కొంచెం ఏదో తేడాగా అనిపిస్తుంది. వీడు అబద్ధం చెప్తున్నాడని హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న మ్యాడీ అనే అమ్మాయి దగ్గరికి వెళ్లి మేషన్ ఏం మిషన్ మీద వర్క్ చేశాడో అని ఆ మిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకుంటుంది. తన ఇంటికి వెళ్లి సిస్టమ్ లో ఆ పెన్ డ్రైవ్ పెట్టి మేషన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తే అప్పుడే తనకి తెలుస్తుంది మేషన్ మిషన్ మీద చంపడానికి వెళ్ళింది ఇరానీ సైంటిస్ట్ ని. కాకపోతే అతన్ని చంపకుండా మేషన్ వాడితో కలిసిపోయాడు. తను ఎందుకు ఆ సైంటిస్ట్ కి సపోర్ట్ చేశాడో, MI కి ఎదురు తిరిగాడో రోబర్టాకి అర్థం కాదు. మెనఫోర్డ్ అక్కడ కూడా ఒక కెమెరాని ఏర్పాటు చేసి ఉంటాడు. రోబర్టా మేషన్ గురించి నిజం తెలిసిపోగానే మెనఫోర్డ్ అనుకుంటాడు తనకి అన్ని విషయాలు తెలిసిపోయాయి అని. తర్వాత ఇక్కడ మేషన్ కార్ లో వెళ్తూ ఉంటే జెస్సీ తనని చాలా విషయాలు అడుగుతుంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, ఆ పోలీసులు నీ వెనక ఎందుకు పడ్డారు, అలాగే నీకు ఫ్యామిలీ లేదా, పిల్లలు లేరా, పెళ్ళం లేదా అని చాలా విషయాలు అడుగుతుంది. మనోడు మాత్రం నాకు ఎవ్వరు లేరు, పెళ్లి చేసుకుంటే ఉన్న ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, పెళ్ళంతో ఏగడం కన్నా ఇలా చేతిలో సచ్చేదే బెటరు అంటాడు. అప్పుడే జెస్సీ నువ్వు ఒక్కడివే లేవు అని మేషన్ వేసిన డ్రాయింగ్ ని తనకే చూపిస్తూ నీతో పాటు ఒక కుక్క ఉంది, దాన్ని నువ్వెలా మర్చిపోతావు అంటుంది. అలా వీళ్ళిద్దరు ఒక ప్లేస్ కు వచ్చి అక్కడ కారు ఆపి మేషన్ కార్ లోంచి దిగి జెసికాతో అంటాడు నువ్వు ఇక్కడ ఏది పడితే అది వాగకు, నోరు మూసుకొని నా వెనకనే రా, ఇక్కడ చుట్టూ కెమెరాలు ఉన్నాయి అంటాడు. అలా ఇద్దరు అక్కడ నుంచి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ఒక కారు డాష్ కెమెరాలో వీళ్ళిద్దరి ఫోటో పడుతుంది. ఈ ఫోటో MI6 కి వెళ్లే లోపే మేనఫోర్డ్ కి వెళ్తుంది. వెంటనే తను ఆ ఫోటోను చూసి ఫోటోని డిలీట్ చేస్తాడు. తనకి ఆ లొకేషన్ తెలుసు కాబట్టి వెంటనే వర్క్ మ్యాన్ కి ఆ లొకేషన్ ని పంపిస్తాడు. ఇక్కడ మేషన్ వాళ్ళు ఒక చర్చి లోపలికి వెళ్తే తన పాత దోస్తు అక్కడ కనిపిస్తాడు. తను వెంటనే మేషన్ వాళ్ళని తన ఇంటికి తీసుకువెళ్తాడు. లోపలికి వెళ్ళాక జెసికా పక్కన ఉన్న పిల్స్ ని తీసుకుని వాటిని చూస్తూ ఉంటుంది. మేషన్ దోస్తు పేరు బూత్. అప్పుడే బూత్ సిస్టమ్ దగ్గరికి వెళ్లి తనకి కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని మేషన్ కి ఇస్తాడు. ఎవరో నీ ఫేస్ ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో రీప్లేస్ చేశారు, అందుకే MI6 నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అందరూ ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన క్రిమినల్ వి నువ్వే అనుకుంటున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఇప్పుడు మేషన్ కి అర్థమవుతుంది ఈ తలతిక్కు పనిచేసిన పిచ్చినా కొడుకు ఎవడో అని. అది ఎవడో కాదు, మేనఫోర్డే. వాడు కావాలని నన్ను గెలుక్కుంటున్నాడు. వాడి నుంచి నేను తప్పించుకొని ఈ అమ్మాయిని తీసుకొని వేరే కంట్రీకి వెళ్లిపోవాలి. అలాగే బూత్ తో అంటాడు ఆ అమ్మాయి సేఫ్ గా ఉండాలంటే నీ దగ్గరే ఉండాలి, నువ్వే పెట్టుకో అని. కానీ బూత్ మాత్రం నన్ను క్షమించు, మీరిద్దరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటాడు. అప్పుడే జెస్సీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తికి క్యాన్సర్ ఉంది, మా అమ్మ ప్రాణాలతో ఉన్నప్పుడు ఏ టాబ్లెట్స్ అయితే వాడిందో అవే టాబ్లెట్స్ ఇతను కూడా వాడుతున్నాడు, తను కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాడు అంటుంది. దానికి బూత్ కూడా అవును, నేను కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను, అందుకే మీరు వెంటనే ఇక్కడ నుంచి కమల్ దగ్గరికి వెళ్ళండి, అతను మాత్రమే మీకు హెల్ప్ చేయగలడు, వేరే దేశం వెళ్ళడానికి తను మొత్తం ఏర్పాటు చేస్తాడు అంటాడు. కానీ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా అక్కడికి వర్క్ మ్యాన్ వస్తాడు. ఇక్కడ ఫైట్ మాత్రం అదిరిపోతుంది. వర్క్ మ్యాన్ ఇంకా మేషన్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు కొట్టుడు కొట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు MI6 లో వర్క్ చేశారు. ఒకరు 1 పొజిషన్ లో, ఒకరు 2 పొజిషన్ లో. అలా ఇద్దరులో ఎవ్వరు తగ్గకుండా ఫైట్ చేసుకుంటారు. కానీ లాస్ట్ కి మేషన్ వర్క్ మ్యాన్ ని కొట్టి అక్కడ నుంచి కార్ లో తప్పించుకొని పారిపోతాడు. వీళ్ళతో పాటు బూత్ కూడా ఉంటాడు. వీళ్ళ కారు కొంత దూరం వచ్చిన తర్వాత బూత్ అక్కడే దిగి ఇక నుంచి మీరిద్దరే వెళ్లిపోండి, నేను మీతో పాటు రాలేను అంటాడు. అలా బూత్ ని అక్కడే వదిలేసి కార్ లో జెస్సీ మేషన్ ఇద్దరు అక్కడ నుంచి బయలుదేరతారు. వీళ్ళు వెళ్తున్నప్పుడే జెస్సీ మేషన్ తో అంటుంది నాకు బాగా అర్థమైంది, నువ్వు నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నావు, కాకపోతే నేను నిన్ను వదిలి వెళ్ళను, నీతో పాటే ఉంటాను. చాలా రోజుల తర్వాత నా కోసం కూడా ఒకరున్నారని నిన్ను చూస్తేనే అనిపించింది, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అంటుంది. కానీ మేషన్ మాత్రం పిచ్చిదాన్లా మాట్లాడకు, నేను ఎక్కడ ఉంటే అక్కడ ప్రమాదమే ఉంటుంది, నాతో ఉండడం నీకంత సేఫ్ కాదు అంటాడు. కానీ జెస్సికా మాత్రం మొండిపిల్ల అస్సలు వినదు. తర్వాత ఇక్కడ రోబర్టా మ్యాడీతో మాట్లాడుతూ ఇంత జరుగుతున్నా ఇంతవరకు మనకి మేషన్ ఎక్కడున్నాడో ఎందుకు తెలియట్లేదు అంటుంది. అప్పుడు మ్యాడీ మొత్తం
మొత్తం చెక్ చేసి చెప్తే MI6 లో ఎవరో గుర్తు తెలియని వాళ్ళు లాగిన్ అయ్యారు. వాళ్ళే ముందుగా మేషన్ ఉన్న అడ్రస్ ను తెలుసుకుని ఇందులో డిలీట్ చేశారు అంటుంది. ఆ మాట వినగానే రోబర్టాకి అర్థమవుతుంది ఇది చేసింది ఖచ్చితంగా మేనాఫోర్టే అయి ఉంటాడు అని. తర్వాత ఇక్కడ మేషన్ వాళ్ళు ఒక పబ్ దగ్గరికి వస్తారు. కానీ అక్కడ ఉన్న గార్డ్స్ తనని ఆపితే వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టి నన్ను కమల్ దగ్గరికి తీసుకువెళ్ళండి, లేకపోతే ఇంకో 2 తన్నులు ఎక్కువ తంతాను అంటాడు. దాంతో ఆ గార్డ్స్ మేషన్ ని కమల్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఈ కమల్ అనేవాడు ఒక మాఫియా డాన్. వాడి దగ్గరికి మేషన్ వచ్చి నాకు ఒక పాస్పోర్ట్ కావాలి, ఈ అమ్మాయితో కలిసి నేను ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్లిపోవాలి, నాకు నువ్వు హెల్ప్ చేయగలవని నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నాకు సహాయం చెయ్యాలి అంటాడు. కానీ కమల్ మాత్రం దానికి ఒప్పుకోడు. అప్పుడు మేషన్ నేను నీ కోసం కూడా పని చేశాను, ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చెయ్యి అంటాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత కమల్ కూడా ఒప్పుకుంటాడు. వెంటనే తన మనుషులతో చెప్పి ఫేక్ పాస్పోర్ట్ ని కొంత క్యాష్ ని ఇచ్చి మేషన్ తో అంటాడు నువ్వు ఇప్పుడు బోట్ లో వెళ్ళాలి, ఒక ప్లేస్ లో నా మనుషులు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్తే వాళ్ళే నిన్ను సేఫ్ గా తీసుకువెళ్తారు అంటాడు. మేషన్ కూడా తనకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే తనకి అనిపిస్తుంది ఇక్కడికి కొంతమంది తనని పట్టుకోవడానికి వచ్చారు అని, వీళ్ళని ఖచ్చితంగా మేనాఫోర్డే పంపించి ఉంటాడని వాళ్ళపై అటాక్ చేస్తాడు. అలా ఒక్కొక్కని చంపుకుంటూ మేషన్ బయట వరకు వస్తూ ఉంటాడు. కానీ ఒకడు సడన్ గా వచ్చి జెస్సీని పట్టుకొని ఒక ఎంటీ వెహికల్ లో వేసుకొని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. కానీ మేషన్ మాత్రం అంత తేలిగ్గా వదిలే రకం కాదు. ఒక్కొక్కని చంపుకుంటూ జెస్సీ వరకు వచ్చి తనని కాపాడతాడు. అలా అక్కడ ఉన్న బైక్ తీసుకొని జెస్సీ మేసన్ ఇద్దరు అక్కడ నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు వర్క్ మ్యాన్ కూడా బైక్ పై వీళ్ళ వెనకే వస్తూ ఉంటాడు. ఇప్పుడు మేషన్ బోట్ దగ్గరికి వచ్చి జెస్సికాకి చెప్తాడు నువ్వు ఈ బోట్ లో సేఫ్ గా ఇక్కడ నుంచి వెళ్లిపో, నేను నీతో పాటు రాలేను, నన్ను అర్థం చేసుకో అంటాడు. కానీ జెస్సికా మాత్రం అస్సలు తన మాట వినదు. నువ్వు లేకుండా నేను అస్సలు వెళ్ళను, నువ్వు ఇక్కడే ఉంటే నేను చచ్చినా సరే ఇక్కడే ఉంటాను అంటుంది. కానీ మేషన్ కి మాత్రం అనిపిస్తుంది నేను ఈ తనతో ఉంటే తన ప్రాణాలకే ప్రమాదం అని. బోటు తన పక్కకి రాగానే బలవంతంగా ఆ బోట్ లోకి తోసేస్తాడు. అలా కమల్ మనుషులు జెస్సికాని తీసుకొని వెళ్లిపోతారు. అప్పుడే వెనక నుంచి వర్క్ మ్యాన్ వచ్చి మేషన్ ని షూట్ చేస్తాడు. అలా ఇద్దరు ఒకరిని ఒకరు షూట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మేషన్ మాత్రం వాడితో అంటాడు మనం గన్స్ తో కాకుండా చేతులతో కొట్టుకుంటే బాగుంటుంది కదా అని. దానికి వర్క్ మ్యాన్ కూడా ఒప్పుకొని గన్స్ ను వదిలేసి ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. మనోడికి వయసు పెరిగింది కానీ లోపల రక్తం మాత్రం కుత అలాగే ఉడుకుతూ ఉంది. అందుకే వర్క్ మ్యాన్ ని అక్కడే చంపేసి అక్కడ నుంచి మేనాఫోర్డ్ ఇంటి దగ్గరికి వస్తాడు. ఇక్కడ మేనాఫోర్డ్ ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని గార్డెన్ లోకి చూస్తే అక్కడ తన సెక్యూరిటీ వాళ్ళు చనిపోయి కనిపిస్తారు. దాంతో తను అర్థం చేసుకుంటాడు నా మొగుడు లోపలికొచ్చాడు, నా సావు ఖాయము అని. అలా మేషన్ మేనాఫోర్డ్ దగ్గరికి వెళ్లి ఎరా ముసల్నా కొడక, నిన్ను ప్రాణాలతో వదిలేసినందుకు నా ప్రాణాలే తీద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడు నిన్ను ప్రాణాలతో వదిలేస్తే నాకు ఎప్పటికైనా నువ్వు ప్రాబ్లం గానే మిగులుతావు, అందుకే నిన్ను చంపేస్తున్నానని మేనాఫోర్డ్ ని చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత కొన్ని నెలలకి జెస్సికా కనిపిస్తుంది. తను వేరే దేశం వచ్చి ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఒక దగ్గర కూర్చొని తను బుక్ చదువుతూ ఉంటే MI6 వాళ్ళు తనని గమనిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి కోసమైనా సరే మేషన్ వచ్చినప్పుడు తనని పట్టుకోవాలి అని. కానీ మేషన్ మాత్రం తన దగ్గరికి అస్సలు రాడు. అప్పుడే జెస్సికా దగ్గరికి ఒక గిఫ్ట్ వస్తుంది. ఆ గిఫ్ట్ ను చూడగానే జెస్సికా అర్థం చేసుకుంటుంది తన చుట్టుపక్కలే మేషన్ ఉన్నాడు అని. నిజానికి మేషన్ కూడా తన చుట్టుపక్కలే ఉంటూ తనకి కనపడకుండా తనని కాపాడుతుంటాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.